ఓకే, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. మరి ఈరోజు మనం ఎంబెడెడ్ ఫిగర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం అన్న. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే దాగి ఉన్నటువంటి చిత్రాన్ని కనుగొనాలి, తెలుగులో దాగి ఉన్నటువంటి చిత్రాన్ని కనుగొనండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మరి ఎలా ఉంటుంది సార్ అంటే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఫిగర్ అనేది ప్రక్కనే ఇచ్చినటువంటి 4 ఆన్సర్ ఫిగర్స్లో ఏదో ఒక దాంట్లో ఇన్క్లూడింగ్గా ఉంటుంది, దాగి ఉంటుంది అనమాట. ఆ దాగి ఉన్నటువంటి ముక్కని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాస్, అంటే మనం అన్ని క్వశ్చన్స్ చేసే ముందుగా 2024 అంటే ప్రీవియస్గా జరిగినటువంటి పేపర్ ముందు సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత మిగతా వాటికి వెళ్ళి తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఈ పేపర్ ఎప్పుడు ఇస్తారంటే ఈ క్వశ్చన్స్ 2024వి. మరి ఎంబెడెడ్ ఫిగర్స్ అనేవి లాస్ట్ అంటే సెక్షన్ 1లో లాస్ట్ పార్ట్ అనమాట. ఓకేనా. మనకు తెలుసు సెక్షన్ 1 అనేది మెంటల్ ఎబిలిటీ పార్ట్. ఇందులో 10 రకాల పార్ట్స్ ఉంటాయి మరలా. ఓకేనా. అందులో 10th పార్ట్ అనమాట. ఇది 10th పార్ట్ అనేది మనకి ఏమవుతుంది సార్ అంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అవుతుంది. దాగి ఉన్నటువంటి చిత్రాన్ని కనుగొనాలన్నమాట మనం. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు, ఈ ప్రక్కనే 4 ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ 4 ఆన్సర్ ఫిగర్స్లో ఏదో ఒక దాని దగ్గర దాగి ఉంటుందన్నమాట. అది ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి వాటిలో నాకు డైరెక్ట్గా తెలుసు, ఆన్సర్ ఏంటో నాకు తెలుసు కదా, కాకపోతే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎలిమినేషన్ మెథడ్లో నేను వెళ్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ కూడా ఇదే ఆకారంలో ఉంటుంది ఆన్సర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యారో సింబల్స్తో ఉండేది మనం చూసుకోవాలి. ఇక్కడ యారో సింబల్స్తో లేదు కాబట్టి ఇది ఎలిమినేషను. ఇది ఉంది యారో, ఇక్కడ కూడా ఉంది యారో, ఇక్కడ కూడా యారో ఉందనుకోండి. నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్ అనేది లాస్ట్ ఫిగర్లో లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎలిమినేషను. అంటే ఈ 2 ఫిగర్లో ఏదో ఒక దాని దగ్గర దాగి ఉందన్నమాట. ఇది ఎలా ఉంది మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంది. ఓకేనా, ఈ విధంగా ఉంది మనం అబ్జర్వ్ చేసుకుంటే. అంటే ఈ చివరి ఈ పార్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఈ పార్ట్ లేదు అంటే ఖచ్చితంగా ఎవరు అవుతారు సార్? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎక్కడ ఉందో నేను మీకు చూపిస్తాను అనమాట. ఇది ఓకే, లుక్ ఎట్ దే. ఓకేనా, క్లియర్గా ఉందా? అది ఇది ఒకేలాగా ఉందా లేదా? ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ 4 ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అంతే. క్లియర్. అందరూ చేస్తారు, మీరు చేయాలి బాగా. నెక్స్ట్ వన్ 38 క్వశ్చన్ చూడండి. 37, 38, 39, 40 ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఎంబెడెడ్ ఫిగర్స్ అనమాట. మరి చూసుకుంటే డబ్ల్యూ అనేటువంటి షేప్ ఇచ్చాడండి క్వశ్చన్ ఫిగర్గా. ఈ డబ్ల్యూ అనేది ఎక్కడుందో మీకు ఖచ్చితంగా తెలిసిపోయే ఉంటుంది నాకు తెలిసి. ఇవ్వండి, ఫస్ట్ ఫిగర్లోనే ఉంది డబ్ల్యూ అనేది. నేను డ్రా చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇంకెక్కడైనా డబ్ల్యూ వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఉంది అవకాశం, కానీ ఇక్కడ ఉన్నంత విత్, ఇక్కడ ఉన్నంత వెడల్పు ఇక్కడ లేదు కాబట్టి బి ఆప్షన్ కాదు. ఇక్కడ డబ్ల్యూ వచ్చే అవకాశం అనేది ఇలా ఉంది, కానీ దానికి మ్యాచ్ అవ్వాలి. డబ్ల్యూ అనేది ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్లా ఉంది ఇక్కడ ఈ విధంగా. సి కూడా కాదు, ఇక్కడ డబ్ల్యూ వచ్చే అవకాశమే లేదు డీలో. కాబట్టి ఈ ఫిగర్ అనేది అంటే ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఎక్కడ దాగి ఉంది సార్ అంటే ఏ దగ్గర దాగి ఉందన్నమాట. ఓకేనా. 39 చూద్దాం. 39 కానీ మనం చూసుకుంటే చూడండి ఎలా ఇచ్చాడు. క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు, ఆన్సర్ ఫిగర్స్ ఒక 4 ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెక్టాంగిల్ పైన ట్రయాంగిల్ ఉంది క్వశ్చన్ ఫిగర్. మరి రెక్టాంగిల్ పైన ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఇది ఎలిమినేషను. ఓకేనా. ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కానీ ట్రయాంగిల్ ఈ ఆకారంలో లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేషను. అంటే మనం మిగిలింది ఎవరు? ఏ లేదా సి. మరి ఏ ఫిగర్లో కానీ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ త్రిభుజం యొక్క ఈ భుజం అనేది ఈ సైడ్ అనేది చాలా పెద్దది ఉంది కాబట్టి ఇది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే సి అవుతుంది. ఎక్కడ ఉంది సార్ ఆ ఫిగరు? సి దగ్గర ఉంది. మరి ఎక్కడ ఉంది, ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా. 39C. మరి 40 ఏముందో చూడండి. 40 ఇది ఒక జెండా ఆకారంలో ఉంది, కిందన ట్రయాంగిల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండా ఆకారంలో ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి? ఫస్ట్ది ఉంది.
సెకండ్ది ఉంది జెండా ఆకారం, ఇదిగోండి. థర్డ్ ఫిగర్లో ట్రయాంగిల్ ఉంది, థర్డ్ ఫిగర్ కాదు, ఇదిగోండి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ జెండా ఆకారం ఉందనుకుందాం. నేను ఒకసేపు బట్టి వెళ్ళాను. కింద ఒక ట్రయాంగిల్ మరలా కావాలి, చూడండి జెండా ఆకారంతో పాటు కింద మరొక ట్రయాంగిల్ కావాలి, ఇదిగోండి ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఎక్కడే కదా దాగి ఉంది, అది ఎంబెడెడ్ అయి ఉంది. ఎక్కడ దాగి ఉందో చూడండి ఒకసారి. సెకండ్ వన్లో జెండా ఆకారం ఉంది, కానీ ఇక్కడ వచ్చేటువంటి ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉంది, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం లాగా ఉంది. ఇక్కడ వచ్చింది ఎలా ఉంది, లంబకోణ త్రిభుజం లాగా ఉంది. మరి ఇక్కడ ఇది ఎలానో కాదు, ఇక్కడ వచ్చేటువంటి ట్రయాంగిల్ కూడా దానితో పాటు ఇన్క్లూడింగ్గా అయిపోయి ఉంది. మనకు కావలసినటువంటి ట్రయాంగిల్ ఇదిగో ఈ ఆకారం. సో అలాంటిది ఎక్కడ ఉంది సార్ అంటే ఏ అనేటువంటి ఫిగర్ దగ్గర మాత్రమే ఉంది, మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. 39C 40A ఇవన్నీ ఎవరో సార్ అంటే 2024లో జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2024 నవంబర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ రెండు కూడాను. 4 ఇచ్చాడు, ముందు 2 చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా. సో మనకి ప్రతి ఇయర్ కూడా 2 రకాల షెడ్యూల్స్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్. ఫస్ట్ షెడ్యూల్ ఏమో కొండ ప్రాంతాల వారికి అవుతుంది, సెకండ్ షెడ్యూల్ ఏమో ప్లెయిన్ ఏరియాస్కి అవుతుంది అనమాట. చూద్దాం ఒకసారి. చూడండి జెడ్ ఆకారంలో ఉన్నటువంటి ఈ షేప్ ఎక్కడుందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. చూడండి జెడ్ ఆకారంలో ఉన్నటువంటి షేపు ఏలో దొరికేసింది, బీలో లేదు, జెడ్ ఆకారం లేదు. ఇదిగోండి ఇక్కడ పార్ట్ అనేది కొద్దిగా రెక్టాంగిల్కి ఉన్నటువంటి సైడ్లా ఇచ్చాడు. ఇక్కడ జెడ్ ఆకారంలో ఉంది, కానీ క్రిందకు వచ్చేటప్పుడు లేదు. అసలు ఫోర్త్ ఫిగర్ అయితే ఆన్సర్ ఫిగరే కాదు. సో మరి ఆన్సర్ ఏమవుతుంది, 37 అనేది ఏ అవుతుంది అనమాట. ఓకేనా. 38 మీరు అబ్జర్వ్ చేస్తే 38లో 3 లైన్స్ ఈ విధంగా డ్రా చేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఆ 3 లైన్స్ ఫస్ట్ ఫిగర్లో ఎక్కడ చేద్దామంటే అవకాశం లేదు నాకు. మరి సెకండ్ ఫిగర్లో ఇగోండి సెకండ్ ఫిగర్లో ఉంది. ఓకేనా. థర్డ్ ఫిగర్కి ఈ లైన్ లేదు అసలు, మనం డ్రా చేస్తానంటే ఫోర్త్ ఫిగర్ కూడా మిస్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సెకండ్ ఫిగర్లో అది దాగి ఉంది. ఓకేనా. క్వశ్చన్ ఫిగర్ అనేది ఎక్కడ దాగి ఉంది సార్, సెకండ్ ఫిగర్లో దాగి ఉంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. 39 చూడండి ఎలా ఇచ్చాడు. సో ఇక్కడ ఒక హెడ్ ఇచ్చాడు, హెడ్ కింద 2 లైన్స్ డ్రా చేశాడు. హెడ్ ఇచ్చాడు, హెడ్ కింద 2 లైన్స్, హెడ్ ఇచ్చాడు కింద 2 లైన్స్, దీనికి లేదు. ఓకే. ఫస్ట్ ఫిగర్ ఎలిమినేషను. సెకండ్ ఫిగర్లో హెడ్ కింద 2 లైన్స్ ఉన్నాయి కానీ బాగా క్రిందకు ఉన్నాయి, కాబట్టి అది కూడా ఎలిమినేషనే. థర్డ్ ఫిగర్లో హెడ్ కింద లైన్ లేదు, కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్. సో ఖచ్చితంగా ఎవరు అవుతారు సార్ ఆన్సరు, ఫోర్త్ ఫిగర్ అవుతుంది. చెరిపేసి మరలా డ్రా చేయనా చూడండి ఒకసారి. ఓకేనా. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది సార్, ఫోర్త్ ఫిగర్ దగ్గర ఉంది. సో అంటే ఇది ఎక్కడ దాగి ఉంది సార్ అంటే ఫోర్త్ ఫిగర్లో దాగి ఉంది. క్లియర్ అన్నా మీకు? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి 40 చూడండి ఎలా ఇచ్చాడు నాన్న. సో ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసి ఒక లైన్ డ్రా చేసి ఇచ్చాడు. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసి ఉంది, లైన్ కూడా డ్రా చేసి ఉందండి. ఆ తర్వాత రెక్టాంగిల్ కూడా డ్రా చేసి ఉంది. కానీ చూడగానే ఏ అనుకుంటారేమో, కాదు. చూడండి ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి మధ్య చిన్న గ్యాప్ ఉంది ఇక్కడ. ఓకేనా. అందులో రెక్టాంగిల్ కూడా ఎలా ఉంది చూడండి, కట్ చేసి ఉంది. ఇక్కడ మనకి రెక్టాంగిల్ కట్ చేసి ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ కట్ చేసి ఉందా, లేదు, కాబట్టి ఇది ఎలిమినేషన్. మరి ఇది అవుతుందా, సో ఇక్కడ చూడండి ఎస్ ఇది అయ్యే అవకాశం ఉంది. నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి. అయ్యే అవకాశం ఉంది, బి అయ్యే అవకాశం ఉంది. సేమ్ ఫిగరే బిలో ఉన్నది. చూడండి ఎలిమినేట్ చేసేస్తున్నాను నేను, చెరిపేసి రాస్తున్నాను మరలాను. ఓకేనా. చెరిపేసి డ్రా చేస్తున్నాను నేను. నెక్స్ట్ సిలో ట్రయాంగిల్ షేప్ ఇక్కడ రాలే, అదేవిధంగా డీలో కూడా ట్రయాంగిల్ షేప్ రాలేదు, అక్కడ మిగతాదంతా వచ్చింది కానీ. కాబట్టి సిడీలు అనేవి ఇక్కడ ఎలిమినేషన్ అవుతాయి అనమాట, ఎలిమినేషన్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే బి అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్, బి. ఓకేనా. క్లియర్గా ఉందా మొత్తం? 39D 40B. సో ఇవి 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రెండు. అంటే ఇక్కడ 2024లో 2 పేపర్లో ఉన్నటువంటి 8 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసేసాం. మరి నెక్స్ట్ 2023 నుంచి బ్యాక్కి వెళ్దాం. చూడండి ఒకసారి. 2023లో ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్ ఒక దగ్గర రాసేసాను నేను. ఓకే. క్వశ్చన్ ఫిగర్ చూడండి ఎలా ఇచ్చాడో, ప్రశ్న పటము అంటారు దీన్ని. ఓకే. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో పైన సర్కిల్ యొక్క హాఫ్ ఉండాలి, క్రింద 2 హ్యాండ్స్లా ఉండాలి. చూడండి ఫస్ట్ ఫిగరే, మరి ఇంకెక్కడ అవసరం లేదు, చెక్ చేయ అవసరం లేదు.
మరలా చెరిపేసి మీకు డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఫిగర్లోనే ఉంది, ఎందుకంటే పైన ఇక్కడ చూస్తే రెక్టాంగిల్ షేపు, ఇక్కడ సర్కిలే ఉంది కానీ మనకు కావాల్సినటువంటి ఈ షేప్ లేదు, కింద ఉన్నటువంటి ఓకేనా, క్రింద ఉన్నటువంటి దాని టైల్ అంట షేప్ అనేది లేదు. మరి ఫోర్త్ ఫిగర్లో రెక్టాంగిల్ ఇచ్చాడు కాబట్టి అది కాదు. నెక్స్ట్ ఎల్ షేప్ అండి, ఎల్ షేపు, ఇక్కడ ఎల్ షేప్ వచ్చే అవకాశం లేదు, ఎస్ సెకండ్ ఫిగర్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడ ఎల్ షేప్ అవకాశాలు లేవు. ఇక్కడ ఉందండి బట్ ఈ సైజ్ సరిపోదు, కొద్దిగా మాత్రమే ఉంది మనకి ఓకేనా, కొద్దిగా మాత్రమే ఉందన్నమాట, ఆ సైజ్ సరిపోదు మనకి. సో ఎల్ షేప్ ఎక్కడ ఉంది సార్ అంటే బి దగ్గర ఉంది. నెక్స్ట్ థర్డ్ ఫిగర్ చూడండి, థర్డ్ ఫిగర్ కానీ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఓకేనా, ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక లైన్ ఈ విధంగా డ్రా చేస్తాడనమాట. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకేనా. సో ఫస్ట్ వన్ అయ్యే అవకాశం ఉంది, ఫస్ట్ వన్ ఆన్సర్లా ఉంది. సెకండ్ వన్లో కింద చిన్న స్క్వేర్ లేదు, ఇక్కడ స్క్వేర్ రాలేదు, ఇక్కడ స్క్వేర్ రాలేదు, కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఆన్సర్. చూసుకోండి ఒకసారి, ఫస్ట్ వన్కి మాత్రమే స్క్వేర్ సింబల్ ఉంది కింద ఓకేనా. సో దట్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నేను ఎంబెడెడ్ చేస్తున్నాను, ఎక్కడుందో చూపిస్తున్నాను చూడండి ఓకేనా. సో థర్డ్ వన్ అనేది ఏ అవుతుంది. ఫోర్త్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడో, ఈ విధంగా ఇచ్చాడు. మరి ఆ ఫోర్త్ వన్కి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే అవ్వడం లేదు దానిలాగా, ఇది వదిలే, ఇక్కడ కూడా అవ్వడం లేదండి, బిలో కూడా మనకు అవకాశం లేదు, సిలో అసలు లైనే లేదు క్రిందకి. సో ఖచ్చితంగా ఏమవుతుంది సార్, దిస్ ఈజ్ ఎట్ డి, దిస్ ఈజ్ ఎట్ డి, ఇదిగోండి డి దగ్గర అవుతుంది అనమాట. ఓకే 23లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏ, సెకండ్ క్వశ్చన్ బి, థర్డ్ క్వశ్చన్ ఏ, ఫోర్త్ క్వశ్చన్ డి ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ ఇచ్చాను, మరొక స్లైడ్లో మరొక రెండు ఇవ్వడం జరిగింది. సో ఈ యారో సింబల్స్తో ఉన్నది క్వశ్చన్ ఫిగర్ అండి చూడండి, క్యూఎఫ్ అని రాశాను క్వశ్చన్ ఫిగర్, ఇవన్నీ కూడా ఆన్సర్ ఫిగర్స్ ఓకేనా. ఈ విధంగా ఓకే ట్రయాంగిల్ డ్రా చేయాలి, ఈ విధంగా ఉండాలి మనకి. సో దీనికంటే ఒక పేరు ఎలా చెప్పగలం మనం, ఒక త్రిశూల ఆకారంలో ఉంది అనుకుందా. సో అలా లైన్ డ్రా చేసి కిందకి దీనికి లేదు నాన్న వదిలే. సో ఇది చూడండి సెకండ్ వన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టున్నాయి, ఎస్ సెకండ్ వన్ అవుతుంది. థర్డ్ వన్లో ఈ లైన్ డ్రా చేసే అవకాశం లేదు, ఫోర్త్ వన్లో కూడా లేదు, కాబట్టి ఖచ్చితంగా ఎవరు అవుతారు సార్ అంటే సెకండ్ వన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ వన్ అవుతుంది అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సెకండ్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఏ ఆకారం అనేది ఈ విధంగా ఇచ్చాడండి, ఏ ఆకారం అనేది అటు నుంచి ఇటు ఇచ్చాడు, ఇక్కడ ఏ ఆకారం అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఏ ఆకారాలు అయ్యాయి కానీ మనకి సేమ్ సైజులో ఉండాలి, సేమ్ షేప్లో. ఎక్కడుందో మీరు చూడగానే పోల్చేసి ఉంటారు, ఇదిగోండి డీలో ఉంది, ఎక్కడుంది సార్ అంటే డీలో ఉంది అనమాట. ఇదంతా కూడాను సేమ్ ఫిగర్ ఎక్కడుంది సార్, డీలో ఉంది, అంటే ఫిఫ్త్ ఫిగర్ బి, సిక్స్త్ ఫిగర్ డి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే డమరకం షేపు, శంఖం అంటే శివుడి చేతిలో ఉన్నటువంటి డమరకం షేప్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డమరకం ఇక్కడ రాలేదు, ఇక్కడ డమరకం వచ్చింది కానీ ఒకవైపు మాత్రమే వచ్చింది, ఇది కాదు, ఇది కూడా అసలు డమరకం లేదు. ఇదిగోండి ఇక్కడ ఉందండి డమరకం షేపు, ఎక్కడ దాగి ఉందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సార్ ఈ డమరకం షేప్ ఎక్కడుందండి, సి దగ్గర ఉంది. ఎక్కడుంది సార్, సి దగ్గర ఉందన్నమాట ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, ఒక హెడ్ పైన చిన్న క్యాప్లా ఇవ్వడం జరిగింది మనకి ఈ విధంగా. సో హెడ్ పైన క్యాప్లు, హెడ్లు ఉన్నాయి కానీ క్యాప్ లేదు దేనికి, ఈ విధంగా. సో ఫస్ట్ ఫిగర్లోనే ఉంది చూసుకోండి ఒకసారి, ఇది హెడ్, ఇది క్యాప్ ఓకేనా, హెడ్ క్యాప్ అనమాట. సో ఈ రెండు క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చారు సార్ అంటే 2022కి ఇచ్చినటువంటి క్వశ్చన్స్, అంటే 7th వన్ సి, 8th వన్ ఏ. క్లియర్ అందరూ, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో 9th క్వశ్చన్ కానీ చూసుకుంటే మనం, సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎప్పుడు ఇచ్చిన సార్ అంటే 2021కి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. చూడండి ఎలా ఇచ్చాడో క్వశ్చన్ ఫిగరు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫిగర్. మరి ఇది ఎక్కడ ఎంబెడెడ్ అయ్యింది, ఎక్కడ దాగి ఉందో మనం ఫైండ్ అవుట్ చేయడం మన కర్తవ్యం ఇప్పుడు. సో ఇవ్వండి ఫస్ట్ ఫిగర్లోనే ఉన్నట్టుందండి, ఫస్ట్ ఫిగర్లో ఉంది, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ కత్తిరి షేప్ ఇచ్చేసాడు కాబట్టి బి అనేది కాదు, ఇక్కడ అవకాశం లేదు, రాలే ఓకేనా. సో ఇక్కడ అవకాశం ఉంది కానీ పూర్తి స్థాయిలో లేదు డి అనేది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఏ ఓకేనా. 9th క్వశ్చన్ ఏమవుతుందండి, ఏ. నెక్స్ట్ 10th క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే వి షేప్ అమ్మ, వి షేప్ క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ ఉంది, ఇది కూడా ఏ దగ్గర మాత్రమే ఉంది, ఇంకెక్కడ వి షేప్ రాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి,
ఎక్కడుంది సార్? వి దగ్గర మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఇక్కడ బి అనేటువంటి ఆకారం అనేది ఎక్కడ దాగి ఉంది? ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఏం కష్టంగా ఉన్నాయా? ఇందులో బి షేప్ లేదు, ఎక్కడా లేదు, ఎక్కడ ఉంది? అనవసరంగా మీకు మార్కులు ఇచ్చేస్తున్నాడు ఎగ్జామ్ వాడు. కొద్దిగా కష్టంగా ఇవ్వచ్చు కదా. అంటే 2021లో చూడండి ఎంత ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్ మరి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ కానీ చూస్తే ఇలాంటి ఆకారం ఏ ఫిగర్లో దాగి ఉంది? ఇక్కడ దాగి ఉండే అవకాశాలు లేవు. ఫస్ట్ ఫిగర్ ఇలా రావాలి మనకి. ఓకేనా? ఇదిగోండి సెకండ్ ఫిగర్లో దాగి ఉందండి. ఇదిగోండి అమ్మ లైన్ డ్రా చేసి ఉంది ఇక్కడ. థర్డ్ ఫిగర్లో ఉండొచ్చు కదా సార్ అని మీరు అనొచ్చు. కానీ ఇదిగోండి ఇలా లేదు, మనకి ఇంత అవకాశం లేదు, ఇంత గ్యాప్ అవసరం లే. ఈ ప్లేస్ అయితే అంత గ్యాప్ అవసరం లే. ఫోర్త్ ఫిగర్లో పూర్తిగా లేదు, ఇలా లైన్ డ్రా చేసే అవకాశాలు అనేవి లేవు. మనకి ఎలా రావాలంటున్నాను నేను? ఈ విధంగా రావాలి. కానీ అలాంటి అవకాశం అనేది బి దగ్గర ఒక్క దగ్గర మాత్రమే ఉంది. సో మరి ఇక్కడ చూసుకుంటే 9th వన్ ఏ, 10th వన్ ఏ, 11th వన్ ఏనే, 12th వన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలా ఇచ్చాడు. చూడండి ఒకసారి 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ నేను. ఓకేనా? సో మరి చూసుకుంటే తిరగేసినటువంటి ఎన్ ఆకారం ఎక్కడుందో మనం చెప్పాలండి. ఇక్కడ ఎన్ ఆకారం వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ పోనీ ఇక్కడ వస్తుందేమో చూద్దాం. ఎన్ ఆకారం ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఎస్బి. ఇక్కడ ఎన్ ఆకారం వచ్చింది కానీ ఈ లైన్ మిస్ అయ్యింది. ఇదిగోండి ఈ లైన్ మిస్ అయ్యింది అనమాట థర్డ్ ఫిగర్లో. కాబట్టి థర్డ్ ఫిగర్ కాదు. ఫోర్త్ ఫిగర్లో ఎన్ ఆకారం అని జస్ట్ ఎన్లా ఇచ్చేసాడు. ఇక్కడ ఉన్నది ఎవరు? రివర్స్లో ఎన్. అంటే మిర్రర్ ఇమేజ్లో చూస్తాం కదా మనం, అద్దంలో చూసేటువంటి ఇమేజ్ లాగా వచ్చింది. సో అది ఎక్కడ ఉంది సార్ అంటే బి దగ్గర ఉంది. చూడండి మళ్ళీ చెప్తున్నాను, బిని డ్రా చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అందరూ కూడాను. ఎస్ ఈ విధంగా ఉంది బి దగ్గర. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ కానీ చూసుకుంటే ఏ ఆకారం ఇచ్చాడు? ఒక లైన్ యాంగిల్లా ఇచ్చాడు, కోణంలాగా ఇచ్చాడు. మరి ఏ ఆకారం ఇక్కడ ఎక్కడైనా ఫామ్ అయిందా? ఫామ్ అవ్వలేదు. ఒక్కొక్కసారి చూద్దాం. ఈ ఆకారం ఫామ్ అయ్యే అవకాశాలు అనేది జనరల్గా ఎక్కడా లేదండి. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే రివర్స్లో మరి చెక్ చేసుకోవాలి అంతే. సేమ్ ఎక్కడా రాలేదు, మనం అబ్జర్వ్ చేద్దామంటే ఇక్కడ ఏ ఆకారం వచ్చింది కానీ యాంగిల్ లేదు ఇక్కడ. అర్థమైందా? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొకటి ఏదైనా అవకాశం ఉందేమో చెక్ చేసుకోవాలి. మరి తప్పదు. అలాంటి అవకాశం లేనేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉన్నట్టుంది ఏ యాంగిల్ కూడా అక్కడ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే సి అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ డి చూడండి, ఎల్ షేప్ అండి. రివర్స్లో ఉన్నటువంటి ఎల్లో అంటే ఇది మిర్రర్ ఇమేజ్లో ఉన్నటువంటి ఎల్లో. సో ఈ మిర్రర్ ఇమేజ్లో ఉన్నటువంటి ఎల్లో కావాలండి. ఇక్కడ ఎల్ షేప్ ఉంది కానీ ఇక్కడ లైన్ లేదు, మిస్ అయ్యింది. ఇది కాదు, ఇక్కడ ఎల్ షేప్కి రావడానికి అవకాశమే లేదు. ఓకేనా? సో థర్డ్ ఫిగర్లో ఎల్ షేప్ వచ్చింది కానీ లైన్ మిస్ అయ్యింది. సో మరి ఫోర్త్ ఫిగర్లో ఉంది కదా ఎల్ షేప్, ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఏమవుతుంది సార్? డి అవుతుంది. అంటే 15th వన్ డి ఆన్సర్. చూడండి 13B, 14C. ఓకేనా? 15D. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే 2020లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ మనం 3 సమ్స్ తీసుకున్నాం, ఇప్పుడు 2019లో క్వశ్చన్ కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే మరి వరుసగా ఉంటాయి, ఇవన్నీ వరుసగా తీసేసుకున్నాను నేను అంతే, ఇంక వేరేగా అనుకోకండి. ఓకే, ఈ విధంగా ఉన్న ఆకారం ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే అవకాశం అనేది మధ్యలో అయిపోయింది. సో మరి నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు కదా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒకసారి చూడండి, సెకండ్ ఫిగర్లో ఫామ్ అవుతుందండో, ఇంకెక్కడ అవకాశం లేదు. కానీ చూడండి మిడిల్లో ఉంది, నేను ఎక్కడ ఉందో డ్రా చేస్తాను. చూడండి ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాగి ఉందో నేను డ్రా చేస్తాను. చూడండి ఎస్ ఇయర్. చూడండి సో ఈ ఫిగర్ ఎక్కడ దాగి ఉంది? బి దగ్గర దాక్కొని ఉంది. ఎక్కడ దాక్కొని ఉంది? బి దగ్గర దాక్కొని ఉంది. మీరు జాగ్రత్తగా కనిపెట్టాలి ఎక్కడ దాక్కొని ఉందో. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే అవకాశం లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఖచ్చితంగా ఒక్క ఆన్సరే ఉంది, మిగతా కూడా నేను చెక్ చేస్తాను కళ్ళతో వెంటనే. మీరు అలాగే చెక్ చేయాలి. ఎఫ్ ఆకారం రావాలమ్మా. ఎఫ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నా సరే దగ్గర అయిపోయి, ఇది కాదు. ఎఫ్ ఇక్కడ లేదు. ఓకేనా? సో తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ థర్డ్ ఫిగర్లో ఉంది ఎఫ్ అనేది. ఓకేనా? ఎఫ్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే సి దగ్గర ఉందన్నమాట. అంటే 16B, 17C. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే మనం చూడండి ఒకసారి మరలా ఎఫ్ ఆకారం, అదే ఫిగర్ అమ్మ, అదే ఫిగర్ మళ్ళీ రిపీట్ అయిపోయినట్టుంది. సో ఎక్కడ ఉంది నాన్న? ఇది సి దగ్గర ఉంది. ఓకే, చెక్ చేసుకోండి.
నెక్స్ట్ ఎల్ షేప్ అండి, స్టెప్ షేప్ అనేది ఎక్కడ ఉందో చూడాలి సార్ మనం. ఇక్కడ స్టెప్ షేప్స్ ఎక్కడా లేవునన్న, అయితే ఇక్కడ ఉండాలి లేకపోతే ఇక్కడ ఉండాలి. ఇది కూడా కాదు, గజిబిజిగా ఉన్నాయి. ఎల్ షేప్ ఎక్కడ వచ్చే అవకాశం లేదు. అయితే బీలో రావాలి లేదా సిలో రావాలి. సో మరి వచ్చే అవకాశం అనేది బీలో ఉందని అంటాను, ఎందుకంటే సిలో నాకు ఎల్ షేప్ వచ్చే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు. అదే స్టెప్ షేప్ అవకాశాలు అనేవి ఎక్కడ లేవు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా నేను డ్రా చేస్తాను, లేదనుకుంటే నెక్స్ట్ ఈ పార్ట్లోనే డ్రా చేసుకుంటాను. సో ఖచ్చితంగా ఏమవుతుంది సార్ అంటే ఆన్సరు ఓకేనా బి అవుతుంది. మిగతా ఏసీడీలు కావన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి 19 నేను చూస్తే ఇక్కడ చేతకొక చిలకలాగా ఇచ్చాడు నన్న. సో జస్ట్ ఇది డంబుల్ షేప్ అంటారు దీన్ని, ఓకేనా, కోన్ అంటాం మనం లైట్ అనేటువంటి లెసన్లో నేర్చుకుంటాం. ఇలాంటి డంబుల్ షేప్ ఎక్కడ ఉంది సార్ అంటే బి దగ్గర ఒక దగ్గర ఉంది, ఇక్కడ కలపలేదు. ఇక్కడేమో రౌండ్ సర్కిల్ చేశాడు, అక్కడ సర్కిల్ చేస్తాడు. మనకు కావాల్సిన ఉంది ఈ లెన్స్ షేప్, హై షేప్ కావాలి మనకి. హై షేప్ ఎక్కడ ఉంది సార్ అంటే బీలో మాత్రమే ఉంది, ఇగోండి ఇక్కడ, అర్థమైందా. సో బీలో మాత్రమే ఐ షేప్ అనేది ఉంది. మరి అబ్జర్వ్ చేస్తే 17C, 18B, 19 ఆల్సో బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. చూడండి ఒకసారి 20 కానీ మనం అబ్జర్వ్ చేస్తే, సో పైనుంచి కిందకి లైన్ ఇలా డ్రా చేసి కింద నుంచి మళ్ళీ అదే లైన్ ఇచ్చుకున్నాడు కింద. సో అలాంటి అవకాశాలు ఫస్ట్ ఫిగర్లో ఈ విధంగా డ్రా చేస్తే మరి ఇలా రాలేదు, వదిలే, ఫస్ట్ ఫిగర్ కాదు. సెకండ్ ఫిగర్లో ఈ లైన్ డ్రా చేసే అవకాశం ఇక్కడ ఒక దగ్గరే ఉంది, ఇలా రాలే, వదిలే. థర్డ్ ఫిగర్లో లైన్ డ్రా చేసాము, కింద డ్రా చేస్తే ఇలా రాలే. సో ఖచ్చితంగా ఎక్కడ ఉంది సార్ అంటే ఇదిగోండి ఫోర్త్ ఫిగర్లో ఉంది. అది ఎక్కడ దాక్కుని ఉంది సార్ అంటే ఫోర్త్ ఫిగర్లో దాక్కుని ఉంది. ఓకేనా. 20th క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడుంది సార్, డీలో ఉంది. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఎక్కడుందండి, డి దగ్గర ఉంది. నెక్స్ట్ 21 కానీ చూసుకుంటే ఇది ఒక మనకి ఇచ్చినటువంటి ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైజ్లు మనకి ఇస్తారు కదా, గిఫ్ట్ లాంటివి. మనం ఏదైనా సరే విన్ అయ్యేటప్పుడు మనం పొగుడుతూ ఇచ్చేటువంటి ప్రైజ్లా ఉంది. సో అటువంటి ప్రైజ్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ షేపే రావాలి, నాకు తెలిసి ఫస్ట్ ఫిగర్ అనుకుంటున్నాను. మిగతా ఫిగర్లో ఎక్కడైనా ఉందేమో చెక్ చేద్దాం. ఇక్కడ అవకాశం లేదు, కింద ఉన్నటువంటి బేస్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాలే. ఇది కూడా అవకాశం లేదు, ఎంతటి ట్రయాంగిల్ ఇవ్వలేదు మనకి, ఈ విధంగా అంత స్లోప్ ఇవ్వలేదు. ఇక్కడ అవకాశం లేదు, ఎందుకు సార్ అంటే ఈ పార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అక్కడ లెగ్స్, ఇక్కడ లెగ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో 20D, 21A. 20 అనేది డి అయితే 21 అనేది ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు నాన్న. ఎస్, ఇవి 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. మరి అబ్జర్వ్ చేస్తే ఈ ఆకారం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ దాగి ఉందో చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో రివర్స్లో ఉంది, ఇది కాదు. ఓకేనా. సో సెకండ్ దాంట్లో ఉంది, కాకపోతే కింద ఉన్నటువంటి ఈ బేస్మెంట్ ఉంది చూడండి, ఇది క్రింద నుంచి లేదు, పైకి ఉంది, పైనుంచి క్రిందకు ఉంది, ఇది కాదు. ఓకేనా. ఎస్, ఇట్ ఈజ్ ఎట్ సి దగ్గర ఉంది. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది సార్ అంటే సి. డి దగ్గర లేదండి, ఎందుకంటే ఈ స్లోపులు లేవు, వీటికి ఈ విధమైనటువంటి స్లోపులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక బాల్చి లాంటిది ఇలా ఇచ్చాడు. ఓకేనా. సో దానికి క్రిందన 2 లెగ్స్ పెట్టాడు. బాల్చి లాంటిది ఇచ్చేసి 2 లెగ్స్ ఉన్నది ఫస్ట్ ఆన్సర్కి ఒకదానికే ఉంది. దీనికి లెగ్స్ అనేవి చాపేసి ఉన్నాయి, కాబట్టి ఇది కాదు. దీనికి లెగ్స్ ఉన్నాయి కానీ బాల్చి లాంటిది ఇలా లేదు, హ్యాండ్స్ లేవు. దీనికి లెగ్స్ చాపేసి ఉన్నాయి, హ్యాండ్స్ కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ఆకారం కావాలండి, ఇన్వర్టెడ్ ఏ అంటే తిరగేసినటువంటి ఏ ఆకారం మనకు కావాలి. ఇక్కడ ఏ ఆకారం కనిపించడమే లేదు, ఇక్కడ కనిపించింది కానీ ఇక్కడ మిస్ అయ్యింది. సో ఇక్కడ చూడండి సి దగ్గర ఉన్నట్టుంది ఎంబెడెడ్. ప్రతి ఫిగరు మీరు అబ్జర్వ్ చేయాలి, అంతే, జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అంతే, ఇంకేం చేయొద్దు, మీరు అబ్జర్వ్ చేసుకోండి అంతే, ఇంకేం చేయకండి. ఓకేనా. సో డీలో కూడా మనకు లేదు. సో 22C, 23A, 24C. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఎలా ఇచ్చాడో. 2 యారో సింబల్స్ అనేవి పైనుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి వచ్చి మీట్ అయ్యాయి. ఇక్కడ యారో సింబల్స్ లేవు అన్నీ కూడాను. ఓకేనా. ఇక్కడ కూడా యారో సింబల్స్ మీట్ అయ్యలేవు. సో ఖచ్చితంగా ఎక్కడ ఉంది, ఇగోండి ఇక్కడ ఒక యారోస్ ఉంది, ఇక్కడ కూడా యారో ఉంది. ఖచ్చితంగా ఎక్కడ ఉంది సార్ అంటే సి అనేటువంటి ఆప్షన్లో ఉంది. ఎక్కడైనా యారో సింబల్స్ ఇలా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, అది సి దగ్గర మాత్రమే ఉందన్నమాట. సో 26 అనేది జెడ్ని మనకి మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా అయితే చూస్తామో అలాంటి జెడ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది
సి దగ్గర ఉంది. ఈ జెడ్ అనేది నార్మల్గా ఉంది కాబట్టి ఇది కాదు, చెరిపేస్తాను ఇక్కడ. ఇక్కడ జెడ్ అయ్యే అవకాశాలే లేవు ఇక్కడ. సో లాస్ట్ వన్లో కూడా జెడ్ అయ్యే అవకాశం ఉంది కానీ నార్మల్ జెడ్ అది. మనకేం కావాలి? మిర్రర్ ఇమేజ్ జెడ్ కావాలి. సో మరి ఆన్సర్ ఏమవుతుంది సార్? సి అవుతుంది. చూడండి నెక్స్ట్ ర్యాకెట్లా ఇచ్చాడండి మనకి. ర్యాకెట్లా ఈ విధంగా ఇచ్చాడు. సో ఈ విధంగా ర్యాకెట్లా ఉన్నది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ర్యాకెట్లా ఉంది కానీ యాడ్ అవ్వలే. ఇక్కడ ఉందండి ఫస్ట్ సెకండ్ ఫిగర్లో చూడండి ఒకసారి. ర్యాకెట్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే సెకండ్ ఫిగర్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ర్యాకెట్కి దాని యొక్క మౌత్ ఏదైతే ఉందో అది మనకి ఇలాగ రావాలి కదా కార్నర్గా. ఇక్కడ ఉంది కానీ ఇది కాదు, చూసుకోండి ఒకసారి. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే బి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు సార్ అంటే ఇది మనకు ఒక బిందె ఆకారంలో ఉంది అని అనుకోండి. ఇలా బిందె ఆకారంలో ఉంది అనుకుంటే ఇక్కడ బిందె ఆకారం అవకాశమే లేదండి. సో హాఫ్ వాటర్ రావాలి. ఇక్కడ కాదు, ఇది వదిలేయండి. ఇది మనకి ఇది స్ట్రైట్ లైన్గా రావాలి బిందె ఆకారం. ఇక్కడ బిందె ఆకారం ఫామ్ అయ్యే అవకాశమే లేదు. అయితే ఏబీలో ఎక్కడో దగ్గర దాగుని ఉండాలి ఇది. సో బిందె ఆకారం ఏబీలో దాగి ఉందేమో, ఏలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. నేను రాస్తున్నాను చూడండి. ఓకేనా? ఈ చివరికి వెళ్ళిపోయి ఓకే ఇదిగోండి. ఓకేనా? ఎక్కడ ఉందండి ఈ ఆకారం? ఏలో ఉంది. ఇక్కడ అవకాశం లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అవకాశం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అదిగోండి అలాంటి షేప్ ఏదైతే ఉందో కలిపేసి లేదు. సో ఖచ్చితంగా ఏమవుతుంది ఇక్కడ ఆన్సరు? ఏ అవుతుంది అనమాట. చూడండి 25C, 26C, 27B, 28A. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2017లో ఇచ్చినటువంటి 2 క్వశ్చన్లు అనమాట ఇవి. సో ఇప్పుడు ఆల్రెడీ సాల్వ్ చేసినట్టు ఉన్నాం ఈ 2 క్వశ్చన్స్. ఎస్, ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందండి ఒకసారి చూడండి. లేదులేండి సాల్వ్ చేయలేదు. చూడండి ఒకసారి 29 చూసుకుంటే మనం సాల్వ్ చేయలేదండి. ఎన్ ఆకారం ఇచ్చాడండి. ఎన్ ఆకారం ఇచ్చాడు. ఇక్కడ ఎన్ ఆకారం ఫామ్ అయ్యే అవకాశాలు లేవు. ఇదిగో ఇది లేదు కర్ణము. ఓకేనా? డయాగ్నల్ లేదు. ఇక్కడ డయాగ్నల్ లేదు. ఇక్కడ మాత్రమే డయాగ్నల్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాత్రమే డయాగ్నల్ ఉంది. ఇక్కడ మాత్రమే డయాగ్నల్ ఉంది. ఇంకెక్కడా డయాగ్నల్స్ ఫామ్ అవ్వలేదు. ఇదిగోండి ఈ విధమైనటువంటి డయాగ్నల్స్ ఎక్కడా లేవు. ఇదిగోండి ఈ షేపు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఎవరు అవ్వాలి సార్? ఎక్కడ దాగిని ఉందండి? క్వశ్చన్ ఫిగర్ సి దగ్గర దాక్కొని ఉంది. ఓకేనా? 30 చూడండి. 30 చూసుకుంటే ఈ విధంగా ఇచ్చాడు మనకి హాఫ్ పార్ట్. సో మరి ఈ హాఫ్ పార్ట్ ఎక్కడ ఉందో ఒకసారి చూస్తాను నేను. ఒకసారి ఫస్ట్ ఫిగర్లో ఉందేమో అనిపిస్తూ ఉంది నాకు చూస్తే. చూడండి ఫస్ట్ ఫిగర్లో ఉందేమో అనిపిస్తూ ఉంది. ఓకేనా? సెకండ్ ఫిగర్లో వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ కార్నర్ లేదు. ఇక్కడ కార్నర్ ఉంది కానీ మరీ ఎక్కువ అయిపోయిందండి. ఓకే, సో అక్కడ కూడా కార్నర్ లేదు. సో ఖచ్చితంగా ఇది ఎక్కడ దాక్కొని ఉంది? ఏ దగ్గర ఉంది. ఎక్కడ ఎంబెడెడ్ అయ్యి ఉందంటే ఏ దగ్గర. సో 29C, 30A. ఓకేనా? సో ఎక్కడ దాక్కొని ఉందో మీరు జస్ట్ చూడడమే. ఈ లెసన్స్ అన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో జస్ట్ నాతో పాటు మీరు వింటూ ఉండడమే. మీకు తెలిస్తే ముందు కామెంట్ చేసుకొని మీరు ఒక దగ్గర బుక్ దగ్గర రాసుకోండి. ఎందుకంటే ఇవి నోట్స్ ప్రిపేర్ చేసుకోలేం కదా మనం. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ ఎలా ఇచ్చాడు. నెక్స్ట్ వన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కొండ ఆకారం లేదా ట్రయాంగిల్ ఆకారం ఇచ్చాడండి. ఇక్కడ ఎక్కడైనా ట్రయాంగిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఉందండి. ఇదిగోండి. సో మిగతా వాటిలో ఎక్కడైనా ట్రయాంగిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఖచ్చితంగా ఆన్సర్ ఎవరు అవుతారండి? ఏ అనేది అవుతుందన్నమాట. సో BCDలు ఎలిమినేషను. నెక్స్ట్ వన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఇందాక ఇలాంటి షేప్ ఒకటి వచ్చింది మనకి, కోన్ షేపు. సో ఇలాంటి ఆకారం కోన్ ఉందా? ఇక్కడ సర్కిల్ ఉంది. ఇక్కడ సర్కిలే ఉంది. ఇక్కడ ఉందండి కోన్ ఆకారం. లాస్ట్లో కూడా సర్కిలే ఉంది, చూసుకోండి మీరు. సో ఇక్కడ ఉంది ఈ కోన్ ఆకారం అనేది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. 2015లో ఈ వచ్చిందండి. ఈ అనేటువంటి లెటర్ ఒకటి వచ్చింది మనకి. ఈ అనే లెటర్ ఎక్కడ వస్తుందో చూడండి. చిన్న పార్ట్ ఇది. పోనీ ఇక్కడ ఈ డ్రా చేద్దామా అంటే పెద్దది అయిపోతుంది. ఇక్కడ ఈ అవకాశాలు ఇదిగోండి. ఇక్కడ కూడా ఉన్నాయి ఈ అవకాశాలు. ఇక్కడ ఈ అవకాశం లేదులేండి. సో ఇక్కడ కూడా ఈ అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో నేనైతే ఏకి ఇస్తాను ప్రయారిటీ. ఎందుకు ఏకి ఇస్తాను సరే అంటే ఇక్కడ పెద్దవి అయిపోతున్నాయి డిస్టెన్సెస్. ఈ లెటర్స్ మధ్య డిస్టెన్సెస్ అనేవి ఇక్కడ పెద్ద అయిపోతున్నాయి బీలో. సో మరి ఈలో చూసుకుంటే ఈలో కూడా కొద్దిగా మనకి జస్ట్ లార్జెస్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఏ. సో చూడండి 31A, 32C, 33A. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే
చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఇచ్చాడండి ఇక్కడ మనకి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ అవకాశం ఉందా? లేదు, ఇక్కడ రాలేదు, ఫామ్ అవ్వలేదు. ఇక్కడ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కానీ వేరే ట్రయాంగిల్స్, ఇక్కడ ట్రయాంగిల్ కూడా లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఖచ్చితంగా ఎక్కడ ఉంది? డి దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉంది సార్? డి దగ్గర ఉంది. చూడండి ఒకసారి చెరిపేస్తున్నాను నేను. ఈ ట్రయాంగిల్ షేప్ ఎక్కడ ఫామ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తే డి దగ్గర ఇన్క్లూడింగ్ అయ్యి ఉందన్నమాట, అక్కడ దాగ్యం ఉంది. నెక్స్ట్ వన్ కానీ మీరు చూసుకుంటే ట్రపీజియం ఆకారంలో ఉన్నటువంటి బొమ్మ ఇచ్చాడండి. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్, ఇక్కడ అవకాశాలు లేవు మనకి. సో అవకాశం ఎక్కడుంది సార్ అంటే సి అనేటువంటి ఫిగర్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి. సో ఇది ఎక్కడ దాగుని ఉంది సార్ అంటే సి అనేటువంటి ఫిగర్ దగ్గర దాగుని ఉంది. ఓకేనా? సో సేమ్ ఎక్కడ ఉంది సార్ అంటే సి దగ్గర. డి దగ్గర ఎటువంటి అవకాశం కూడా మనకి లేదు, ఆ అవకాశం ఆ షేప్ వచ్చే అవకాశమే లేదు. నెక్స్ట్ సో ఇది సి, ఇది డి. నెక్స్ట్ వన్ చూడండి. సో మరి ఇలాంటి ఫిగర్స్ మనకి కింద ఇంతకుముందు ఇచ్చేటప్పుడు కిందని ఇచ్చాడు రివర్స్లో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ ఇచ్చేవాడు. సో ఇప్పుడు రివర్స్లో ఇచ్చాడు, చూడండి ఇన్వర్టెడ్గా ఇచ్చాడు. ఇన్వర్టెడ్గా ఎక్కడైనా ఉన్నాయా? సో ఇక్కడ ఉందండి, ఫస్ట్ ఫిగర్లోనే ఉందండి. ఇదిగోండి ఇన్వర్టెడ్గా, ఇదిగో ఇక్కడ ఉందా? ఇన్వర్టెడ్ అయ్యే అవకాశం ఉందా? వి షేప్ ఎక్కడైనా? ఇక్కడ వి షేప్ ఉంది కానీ ఇలా లేదు. ఓకేనా? వి షేప్ ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ వి షేప్ ఉంది కానీ జస్ట్ అంతే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు సార్ అంటే ఏ. ఓకేనా? సో మరి ఆన్సర్ చూడండి 34D, 35C, 36A. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ రెండు, ఇది 2014కి ఇచ్చింది, ఇది 2014, 2013, ఇది 2015. లేదు నేను ఫుల్గా తీసుకుంటానండి, నేను ఇది ఒక మెటీరియల్ ఇచ్చి అన్నీ ఒక దగ్గర ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకున్నాను. కానీ ఇలా కాకుండా మనం అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. సో వాటిలో కట్ చేసి నేను మీకు చెప్తాను. ఓకేనా? లేదా లైవ్లోనైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇవి కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి, ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఏమని చెప్తున్నాను సార్? క్వశ్చన్ ఫిగర్ ఒకటి ఇస్తాడు, ఒక 4 ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు నన్న. సో ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఈ 4 ఆన్సర్ ఫిగర్స్లో ఎక్కడ దాగి ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ అది దాగి ఉందో మనం దాన్ని కనుగోవడమే మనకి ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ అనమాట. సో అందరూ కరెక్ట్ చేస్తారు, సో మనం కూడా కరెక్ట్ చేయాలి, సీట్ సాధించాలి. ఓకే, థ్యాంక్ యూ.